హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే 10 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి డే 6లో ఉన్నామండి. సో నేనైతే మీకు చెప్పాను కదా, డే 5కి డే 6కి మధ్యలో రివిజన్ చేద్దామని చెప్పానండి. సో రివిజన్ అయితే చేద్దామండి ఈరోజు వచ్చేసి. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టే కానీ ఇప్పుడు నుంచి వీడియోస్ అనేవి నైట్ 8 నుంచి 8 నుంచి 9 ఆర్ 9:30 లోపల పోస్ట్ చేస్తానండి. మ్యాక్సిమం 10 అనుకోండి. 8 నుంచి 10 లోపల అయితే వీడియో అనేది పోస్ట్ చేస్తాను. మీరు ఎర్లీ మార్నింగ్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే కనుక చదువుకోండి, ఓకేనా. సో మీరు చెప్పిన టైమేనండి, 8 to 9:30 ఆర్ 10, 8 to 10 అనుకోండి. ఎందుకంటే ఒక్కోసారి లేట్ అవ్వచ్చు కదా. సో మీరు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకునే వాళ్ళకు ఉంటే కనుక యూజ్ అవుతుంది, ఓకేనా. రేపు నెక్స్ట్ డే టార్గెట్ అనేవి ఈరోజు నైట్ 8 నుంచి 10 లోపల పోస్ట్ చేస్తానండి. చూసుకొని చెక్ చేసుకొని మీరు అన్నీ మీకు కావాల్సిన స్టడీ మెటీరియల్స్ అన్నీ సపరేట్ చేసి పెట్టేసుకొని పడుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేచి స్టడీ మెటీరియల్ తీసుకొని చదువుకోవడానికైతే ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా డే 5 నుంచి డే 6కి రివిజన్ చేద్దామండి. ఎందుకంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రివిజన్ చేయకపోతే కనుక మనకి గుర్తుండవు. అలాగే ఈరోజు రివిజన్తో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువగా మీరు చేయాల్సిన టాపిక్స్ అయితే చెప్తాను. వాటితో పాటు మీరు అనేది ఒక టెస్ట్ అనేది రాయండి. వీటికి సంబంధించిన సబ్జెక్ట్ టెస్ట్లో అయితే రాయండి, ఓకేనా. సో మనం డే 1 నుంచి డే 5 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ బాగా కవర్ చేయాల్సినవి చెప్తానండి. ఎందుకంటే రివిజన్ అనేది చేయాలండి, చేయకపోతే కష్టం. అలాగే నేను వీటికి సంబంధించి కనుక బిట్స్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ అయితే ప్రాబ్లమ్స్ కనుక అయితే కనుక నాకు కనుక దొరికితే కనుక మీకైతే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి క్విజ్ రూపంలో. సో అక్కడ నుంచి మీరు చేయండి, అక్కడ నుంచి మీరు ఆన్సర్ అనేది చేయండి, ఓకేనా. టెలిగ్రామ్ ఛానల్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. డే 1 నుంచి డే 5 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసి, ఫస్ట్ డే వచ్చేసి బ్లడ్ రిలేషన్ ఖచ్చితంగా చూసుకోవాల్సిందేనండి. ఖచ్చితంగా మార్క్ వస్తుంది. యావరేజెస్ నుంచి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. ఇంపార్టెంట్ డేస్ ఒకవేళ మీరు లేదనుకుంటే ఇది లాస్ట్లో అయినా కవర్ చేసుకోవచ్చు, ప్రస్తుతానికి వదిలేసినా పర్లేదు. బట్ ఈ రెండు అయితే కవర్ చేయండి. అండ్ ఫండమెంటల్ రైట్స్ కూడా కవర్ చేయాల్సిందే. సింధు నాగరికత కవర్ చేయాల్సిందే. సో కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కవర్ చేయమని చెప్పాను కదండి. ఈ టాపిక్స్ వీడియోస్ అనేది నేను చెప్తానండి. అలాగే ఇంపార్టెంట్ డేస్ ఇన్ జనవరి కూడా నెక్స్ట్ రేపు మార్నింగ్ అనేది మీకు రిలీజ్ చేస్తానండి. రేపు మార్నింగ్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ జనవరి అండ్ థీమ్స్ కూడా చెప్తాను. నాకు కనుక దొరికితే కనుక మీకు మెటీరియల్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి, ఓకేనా. రేపు మార్నింగ్ అనేది ఈ వీడియో పోస్ట్ చేస్తాను, ఓకే. సో డైరెక్షన్స్ నేర్చుకోవాల్సిందేనండి. డైరెక్షన్స్ సింపుల్ ఇంట్రెస్ట్, ఒకవేళ లేదు కొంచెం ఇబ్బంది అనుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ వదిలేయచ్చు. ఫండమెంటల్ రైట్స్ అనేవి చూసుకోవాల్సిందే. సింధు నాగరికత కూడా ఇంపార్టెంట్ అండి. సింధు నాగరికత చెప్పాను కదా, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు 2 డేస్ అనేది నేను కేటాయించాను. సో వీటికి సంబంధించిన బిట్స్ కనుక ఉంటే కనుక చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో డే 3లో కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కూడా చెప్తున్నాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకవేళ వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు. బట్ ఇంపార్టెంట్ అండి, నేర్చుకోండి, లేదంటే చాయిస్ వదులుకోవచ్చు, లేదంటే లాస్ట్లో ప్రిపేర్ అవ్వచ్చు. బట్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సింది కోడింగ్ అండ్ డీకోడింగ్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి వేదనాగరికత ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ చెప్పాను కదండి, చూసుకొని ప్రిపేర్ అవ్వండి. దీంట్లో అయితే ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ర్యాంకింగ్ ఇంపార్టెంట్ అనండి, 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంపార్టెంట్ అనండి. అండ్ ప్రెసిడెంట్ ఇంపార్టెంటే. జైన మతం అనేది ఒకవేళ వదిలేస్తామంటే చాయిస్ వదిలేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డే 5లో వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. లాస్ట్ టైం 1 to 5 క్వశ్చన్స్, 1 to 5 కదండి, 3 to 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ 3 క్వశ్చన్స్ వచ్చాయి, చాలా ఇంపార్టెంట్. ఇదైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సింప్లిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఈజీగానే ఉంటాయి. బర్డ్ మాస్ రూల్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. అలాగే సీటింగ్ అరేంజ్మెంట్స్కి సంబంధించిన న్యూ మోడల్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, చెక్ చేయండి.
సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా ఇంపార్టెంటే, చెక్ చేయాల్సిందే. బౌద్ధ మతం కూడా ఇంపార్టెంటేనండి. ఖచ్చితంగా వస్తే ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది, చూసుకోండి. ఓకేనా. సో ఇంపార్టెంట్ డేస్ అనేది కొంచెం మీరు చాయిస్ కింద వదిలేసుకున్నా పర్లేదు, ఎందుకంటే 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మొత్తం 12 మంత్స్లో కూడా మీరు వదులుకుంటామంటే వదులుకోవచ్చు. బట్ ఇవైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఎక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి నేను మెల్లగా చదువుకోమని చెప్తున్నాను కాబట్టి ఇవి చెప్తున్నానండి. బట్ ఈ రివిజన్కి అయితే మాత్రం ఇప్పుడు నేను మెన్షన్ చేసినవి ఖచ్చితంగా రివిజన్ చేయండి. సో మనకి డే 1 నుంచి డే 5 వరకు ఖచ్చితంగా రివిజన్ అయిపోవాల్సిందే. అండ్ ఇవి రివిజన్ చేసిన తర్వాత మీరు మీ దగ్గర కనుక చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్ కనుక్కుంటే చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్ రాయండి, లేదంటే ఓవరాల్గా ఫుల్ లెంత్ మార్క్ టెస్టే రాయండి. అందులో ఏం చేస్తారంటే మీరు కవర్ చేసిన టాపిక్స్ వరకు మాత్రమే క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయండి. మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేస్తున్నారా లేదా, నెగిటివ్ మార్క్స్ వస్తున్నాయా అవి కనుక చూసుకోండి. టైం ఇంపార్టెంట్ అండి. సో మీరు ఎన్ని క్వశ్చన్స్ రాస్తున్నారు అన్ని మినిట్స్ మాత్రమే తీసుకోవాలి. లైక్ ఒక క్వశ్చన్కి 1 minute అనుకోండి. సో అలా మీరు 30 క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేస్తే 30 minutes మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి. సో అలా వన్ క్వశ్చన్కి టైం డివైడ్ చేసుకొని మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తారో అన్ని మినిట్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మీరు ఫైనల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు పబ్లిక్ అంటున్నానేంటి, సారీ, మెయిన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకేంటంటే టైం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచే మీరనేది టైం మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ వస్తే సరిపోతుందండి. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా చూసుకుంటూ ఉండండి. నెగిటివ్ మార్క్ ఎక్కువ పోవడానికి ఛాన్స్ ఉంది. సో అవి కవర్ చేస్తూ ఉండండి. ఓకేనా. సో ఇదైతే డే 1 నుంచి డే 5 వరకు రివిజన్ అండి. సో ఖచ్చితంగా రివిజన్ చేయండి. అలాగే ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఏ చాప్టర్ అన్న మీకు డౌట్ కనుక ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు అనేది నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో రేపు మార్నింగ్ అయితే ఇంపార్టెంట్ డేస్ ఇన్ జనవరి అండ్ విత్ థీమ్స్ మీకు మెటీరియల్ దొరికితే మెటీరియల్ ఆర్ లేదంటే నేను ఇలా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఇంపార్టెంట్, రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను, చూసుకోండి. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇంకేమన్నా నాకు కనుక సజెషన్ చేయాలంటే సజెస్ట్ చేయండి. ఏమైనా చాప్టర్స్ కావాలా, లేదంటే ఇంకా బాగా చెప్పాలి, ఇంకా ఏమైనా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక సజెషన్ చేయండి. మీ సజెషన్స్ అనేది కంపల్సరీ తీసుకుంటాను. ఓకేనా. సో అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. సో రేపు నైట్ అనేది మీకు డే 6 అనేది నేను పోస్ట్ చేస్తానండి. ఓకేనా. ఇలా 5 daysకి ఒకసారి రివిజన్ చేయాలండి. రివిజన్ చేస్తేనే గుర్తుంటాయి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.